Parts of speech. There are 8 parts of speech in English. ఇంగ్లీష్లో మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి. దే ఆర్ అవేంటివి? నౌను, ప్రనౌను, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. నౌన్. నౌన్ మీన్స్ నేమ్. నౌన్ అంటే ఏంటి? పేరు. జస్ట్ పేరునే నౌన్ అంటాం. ఇంగ్లీష్ గ్రామర్ భాషలో నౌన్ అంటాం, మన భాషలో నేమ్ అంటాం అంతే. ఏ నేము? పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్. ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా నౌన్సే. ఈ పేర్లే నౌన్స్ ఉంటాయి. పర్సన్స్ పేర్లు స్వప్న, కుమార్, రాహుల్. ప్లేసెస్ పేర్లు ఢిల్లీ, బెంగళూరు, గాంధీనగర్. థింగ్స్ వస్తువుల పేర్లు బుక్కు, పెన్ను, షర్టు, టేబుల్. యానిమల్స్ పేర్లు టైగర్, క్యాట్, డాగు. ఇవన్నీ కూడా నౌన్స్ అనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా. నెక్స్ట్ ప్రనౌన్. ఏ ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ ప్లేస్లో వాడేదాన్ని మనం ప్రనౌన్ అంటాం. స్వప్న ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ స్వప్న అనేది నౌను. స్వప్న బదులుగా షీ యూజ్ చేసాము. షీ ఈజ్ ఏ డాక్టర్. షీ అనేది ప్రనౌన్. ఇదేమో నౌన్ ఏమో రెడ్ కలర్లో చూపించాము, ప్రనౌన్ ఏమో పింక్ కలర్లో చూపించాం. కుమార్ ఈజ్ మై ఫ్రెండ్. కుమార్ అంటే నౌను, కుమార్ బదులుగా హీ ఈజ్ మై ఫ్రెండ్. హీ అంటే ప్రనౌన్. శంకర్ అండ్ గోపాల్ ఆర్ ఫ్రెండ్స్. శంకర్, గోపాలు నౌన్స్. ఈ రెండింటి బదులుగా దే పెట్టాం. దే ఆర్ ఫ్రెండ్స్. దే అనేది ప్రనౌన్. ఇవన్నీ కూడా ప్రనౌన్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ప్రనౌన్స్ అనమాట. ఐ అంటే నేను, వి అంటే మేము, ఇవి అంటే నీవు లేక మీరు, దే అంటే వారు లేదంటే అవి కూడా వస్తుంది. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది. యాడ్జెక్టివ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు అ నౌన్. నౌన్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడగలను? పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఈ పర్ఫెక్ట్ అనేది ఇంగ్లీష్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంది, కాబట్టి పర్ఫెక్ట్ అనేది యాడ్జెక్టివ్. ఈ ఇంగ్లీష్ అనేది నౌను, ఈ పర్ఫెక్ట్ అనేది యాడ్జెక్టివ్. అదేవిధంగా ఐ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. మళ్ళీ పర్ఫెక్ట్ ప్లేస్లో గుడ్ పెడితే ఆ గుడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, రమేష్ ఈజ్ ఆ డ్రైవర్. రమేష్ ఒక డ్రైవరు. ఎలాంటి డ్రైవరు? కేర్ఫుల్ డ్రైవర్. ఈ డ్రైవర్ అనేది నౌను, కేర్ఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా నౌన్స్, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ యాడ్జెక్టివ్స్. షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ లేడీ. లేడీ అనేది నౌను, ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్, దే ఆర్ హ్యాపీ చిల్డ్రన్. ఇది అక్కడ హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, చిల్డ్రన్ అనేది నౌన్. రోజ్ ఈజ్ ఆ ఫ్లవర్. ఎలాంటి ఫ్లవరు? బ్యూటిఫుల్ ఫ్లవర్. ఈ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఇట్ ఈజ్ అ కార్. ఎలాంటి కారు? వైట్ కార్. ఈ వైట్ అనేది యాడ్జెక్టివ్. వర్బ్. వర్బ్ మీన్స్ యాక్షన్ ఆర్ వర్క్. వర్బ్ అంటే ఏం లేదండి, వర్బ్ అంటే పని. ఇంగ్లీష్ గ్రామర్ భాషలో వర్బ్ అంటాము, మన భాషలో పని అంటాం. ఈ గో, ఈట్, రీడ్, కమ్, క్లీన్ ఇవన్నీ కూడా వర్బులు. ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయని కూడా వర్బులు అనమాట. ఎవ్రీ వర్బ్ హ్యాస్ 3 ఫార్మ్స్. ప్రతి ఒక్క వర్బుకి 3 రూపాలు ఉంటాయి. అవేంటివి? ఇన్ఫినిటివ్ ఆర్ మెయిన్ ఫామ్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. ఇప్పుడు చూస్తే ఇన్ఫినిటివ్ ఆర్ మెయిన్ ఫామ్, ఇది వర్బు మొదటి రూపము, సింపుల్ పాస్ట్ అంటే వర్బు రెండో రూపము, పాస్ట్ పార్టిసిపల్ అంటే వర్బు మూడో రూపము. గో, వెంట్, గాన్. గో అనేది మొదటి రూపము, వెంట అంటే రెండో రూపము, గాన్ అంటే మూడో రూపము. వీటి మీనింగ్స్ కూడా ఇక్కడ బ్రాకెట్లో నేను తెలుగులో ఇచ్చాను. ఈ విధంగా యాక్చువల్గా ఇంగ్లీష్లో చాలా వందల్లో ఉంటాయి, కానీ నేను సుమారుగా ఒక 40 ఇక్కడ ఇచ్చాను నేను. ఈ 40 చాలా ఇంపార్టెంట్, మన లైఫ్లో చాలా ఎక్కువగా వాడతాం అన్నమాట. ఇవి రెగ్యులర్ లైఫ్లో ఇవి బాగా 3 రూపాయలు బట్టి పట్టండి. గో, వెంట్, గాన్. ఈట్, ఏట్, ఈటెన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. బై, బాట్, బాట్. కాల్, కాల్డ్, కాల్డ్. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్. కమ్, కేమ్, కమ్. క్రై, క్రైడ్, క్రైడ్. డూ, డిడ్, డన్. ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్. గెట్, గాట్, గాట్. గివ్, గేవ్, గివెన్. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. హ్యాజ్, హ్యాడ్, హ్యాడ్. జాయిన్, జాయిండ్, జాయిండ్. know, knew, known. Like, liked, liked. Listen, listened, listened.
make, made, made, pay, paid, paid, read, 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 remember, remembered, remembered, say, said, said, see, saw, seen, speak, spoke, spoken, stay, stayed, stayed, take, took, taken, talk, talked, talked, tell, told, told, think, thought, thought, understand, understood, understood, want, wanted, wanted, work, worked, worked, write, wrote, written, be, was or were, been, am, was, been, is, was, been, are, were, been. యాడ్ వర్బ్. యాడ్ అంటే ఏంటి? ఎడిషన్, కలపడం. వర్బ్ అంటే వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కలిపేదాన్ని మనం యాడ్ వర్బ్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్ టు యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ఏ వర్బ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ స్పీక్ అనేది ఏంటి? వర్బ్. ఎలాంటి, ఏ విధంగా మాట్లాడగలను నేను ఇంగ్లీషు? పర్ఫెక్ట్లీ. ఈ పర్ఫెక్ట్లీ అనేది స్పీక్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంది కాబట్టి ఈ పర్ఫెక్ట్లీ అనేది యాడ్ వర్బ్. ఈ థిక్ గ్రీన్ కలర్లో ఉన్నది వర్బ్, ఈ లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది యాడ్ వర్బ్. రమేష్ డ్రైవ్స్ అ కారు. రమేష్ ఒక కారు నడుపుతాడు. ఏ విధంగా నడుపుతాడు? డ్రైవ్స్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా నడుపుతాడు. సాధారణంగా యాడ్ వర్బ్కి చివర ఎల్వై వస్తుంది. ఎల్వై ఉంటాయి చూడండి, ఎల్వై ఉన్నాయి. అంటే అన్ని యాడ్ వర్బ్స్కి ఉండవు, కొన్ని యాడ్ వర్బ్స్కి చివరి ఎల్వై ఉంటుంది. అదేవిధంగా యాడ్ వర్బ్ని మనం సెంటెన్స్ చివరిలో వాడతాం, సెంటెన్స్ ఎండింగ్లో వాడతాము. అంటే కొన్ని యాడ్ వర్బ్స్ అనమాట ఎల్వై వచ్చేయండి కూడా. షీ ఈజ్ థింకింగ్ సీరియస్లీ. ఆమె సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా యాడ్జెక్టివ్స్ చూసుకుంటే యాడ్జెక్టివ్స్లో పర్ఫెక్ట్ కాకుండా పర్ఫెక్ట్లీ కాకుండా పర్ఫెక్ట్గా అని వాడతాం. అవి ఎక్కడ వాడతాం? ఐ కెన్ స్పీక్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్కి ముందు ఇక్కడ పెడతాం పర్ఫెక్ట్ అనేది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ హ్యాపీలీ. ఇక్కడ హ్యాపీలీ అనేది యాడ్ వర్బ్. మై మదర్ డ్రింక్స్ టీ. మా మదర్ టీ తాగుతారు. ఏ విధంగా తాగుతారు? ఆఫెన్. ఆఫెన్ అంటే తరచుగా. ఈ ఆఫెన్ అనేది యాడ్ వర్బ్. అంటే దీనికి ఇక్కడ ఎల్వై ఉండదు, ఇది సెంటెన్స్ మధ్యలో పెడతాం అనమాట. ఇది ఐ విల్ మీట్ యూ టుమారో. మీట్ అనేది వర్బు, టుమారో అనేది యాడ్ వర్బ్. ప్రిపోజిషన్. ప్రి అంటే ముందు, పొజిషన్ అంటే ఒక పొజిషన్ ముందు వాడేదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ప్లేస్, మూమెంట్, టైం. ప్లేసు, మూమెంటు, టైము తెలియజేయడం కోసం వాటి ముందు వాడే వాటిని మనం ప్రిపోజిషన్ అని అంటాం. ఇప్పుడు ప్లేస్ చూద్దాం. ప్లేస్ ప్రిపోజిషన్స్ ఏంటి? ఇన్ను, ఎట్టు, ఆను, ఇవన్నీ కూడా. దీంట్లో ఇప్పుడు ఇన్ను గురించి వివరంగా మనం తెలుసుకుందాం. ఇన్ అంటే అర్థం ఏంటి? లో. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో నివసిస్తాను. మనం ఎక్కడ ఇన్ అనేది వాడేది? సిటీ పేర్ల ముందు, టౌన్, విలేజ్, కంట్రీ, ఈ పేర్ల ముందు మనం ఇన్ వాడతాం అనమాట. మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. మా మదర్ కిచెన్లో ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో రూములు ఉంటాయి కదా, కిచెను, హాలు, బెడ్రూము, ఆ విధంగా మనం ఏ రూమ్ తీసుకున్నా కూడా ఇన్ పెట్టాల్సి ఉంటుంది. మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్, ఇన్ ద హాల్, ఇన్ ద బెడ్రూమ్, ఆ విధంగా. హీ ఈజ్ ఇన్ హాస్పిటల్. అతను హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ ముందు ఇన్ అయినా పెట్టచ్చు, లేదంటే ఎట్టయినా పెట్టచ్చు. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఐ హ్యాడ్ లంచ్ ఇన్ ఆ రెస్టారెంట్. అదేవిధంగా రెస్టారెంట్ ముందు కూడా ఇన్ను కానీ ఎట్ కానీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టచ్చు. దే హ్యావ్ అరైవ్డ్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఢిల్లీలోకి చేరుకున్నారు. అదేవిధంగా అరైవ్డ్ వచ్చినప్పుడు కూడా ఊర్ల ప్లేస్లు ఉంటే కనుక ఇన్ పెడతాం. ఐ యామ్ ఇన్ క్లాస్. నేను క్లాస్లో ఉన్నాను. ఐ స్టే ఇన్ దిస్ బిల్డింగ్. నేను ఈ బిల్డింగ్లో ఉంటున్నాను. మై ఫ్లాట్ ఈజ్ ఆన్ ద థర్డ్ ఫ్లోర్. మా ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉంది. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద షాప్. ఆ షాప్లో చాలామంది జనాలు ఉన్నారు. దెర్ ఈజ్ సంబడి ఇన్ ద రివర్. అక్కడ రివర్లో ఎవరో ఉన్నారు. అంటే నదిలో, నీళ్ళల్లో ఉన్నా కూడా ఇన్ అనే వస్తుంది, ఇన్ అనే వాడాలి. సురేష్ ఈజ్ ఇన్ ద కార్. సురేష్ కార్లో ఉన్నాడు. టెన్సెస్ ఆర్ ఇన్ ద నోట్బుక్. నోట్బుక్ అని వాడినప్పుడు కూడా ఇన్ ద పెట్టాల్సి ఉంటుంది. ట్రైన్ టైమింగ్స్ ఆర్ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో అన్నప్పుడు కూడా ఇన్ అనే వస్తుంది. నెక్స్ట్ ఎట్. ఇప్పుడు ఎట్ గురించి నేర్చుకుందాం. ఎట్ అనేది, ఎట్ అంటే మీనింగ్ వద్దా అని వస్తుంది. ఐ స్టే ఎట్ బేగం బజార్.
పెద్ద ఊర్ల పేరు ముందు అయితే ఇన్ వస్తుంది. ఆ ఊర్లో చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ చిన్న ప్లేసెస్ వాడితే కనుక ఎట్ పెట్టాలి. ఐ స్టే ఎట్ బేగం బజార్, ఐ స్టే ఎట్ గాంధీనగర్, ఆ విధంగా. చిల్డ్రన్ ఆర్ ఎట్ హోమ్, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. ఆ హోమ్ వచ్చినప్పుడు కూడా ఇన్ పెట్టకుండా ఎట్ వాడాల్సి ఉంటుంది. ఐ ఆమ్ ఎట్ వర్క్, అదేవిధంగా ఐ ఆమ్ ఇన్ వర్క్ అని చెప్పరు, ఐ ఆమ్ ఎట్ వర్క్, నేను పని వద్ద ఉన్నాను. ప్లీజ్ ఫోన్ మీ ఇన్ ద ఈవినింగ్. దెర్ ఈజ్ సంబడి ఎట్ ద డోర్, డోర్ వద్ద ఎవరో ఉన్నారు. మై రిలేటివ్స్ ఆర్ ఎట్ ద బస్ స్టాప్, అదేవిధంగా బస్ స్టాప్కి, బస్ స్టేషన్కి, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఏం తీసుకున్నా కూడా ఎట్టే పెట్టాలి, ఇన్ బెటర్. మై బ్రదర్ ఈజ్ ఎట్ స్కూల్, మా బ్రదర్ స్కూల్ వద్ద ఉన్నాడు. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ఏ తీసుకున్నా కూడా ఎట్టే వాడాల్సి ఉంటుంది. షీ ఈజ్ ఎట్ ద మీటింగ్, మీటింగు, పార్టీ, వెడ్డింగు, ఫంక్షను అవి ఏమి వాడినా కూడా ఎట్ వాడాలి. ఇన్ ద మీటింగు, ఇన్ ద ఫంక్షన్ అని వాడరు, ఎట్ ద మీటింగ్ అని పెట్టాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ అరైవ్డ్ ఎట్ వర్క్, నేను వర్క్ వద్దకి చేరుకున్నాను. ఐ యామ్ ఎట్ వర్క్, అక్కడ ఎట్టలో వాడాము, ఇక్కడ కూడా అరైవ్డ్ వచ్చినప్పుడు కూడా ఎట్టే వస్తుంది. యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఎట్ ద రిసెప్షన్, అదేవిధంగా నీకు ఇన్ఫర్మేషన్ రిసెప్షన్ వద్ద దొరుకుతుంది, ఇక్కడ కూడా ఎట్టే వాడతారు. రైట్ యువర్ నేమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పేజ్, టాప్ ఆఫ్ ద పేజ్ అన్నప్పుడు కూడా ఎట్టే వాడాలి. రైట్ యువర్ అడ్రస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్, బాటమ్ ఆఫ్ ద పేజ్ అన్నప్పుడు కూడా ఎట్టే వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్, ఆన్ అంటే ఏంటి మీనింగు, మీద, మీద అని, పైన అని అంటారు. మై కంపెనీ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్, మా కంపెనీ సెకండ్ ఫ్లోర్ మీద ఉంది. ఇన్ ద సెకండ్ ఫ్లోర్ అంటారు, ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అని చెప్పాలి. మై ఫ్లాట్ ఈజ్ ఆన్ ద ఫోర్త్ ఫ్లోర్. దెర్ ఈజ్ సంథింగ్ ఆన్ యువర్ హెడ్, నీ తల మీద ఏంటో ఉంది. ద క్లాక్ ఈజ్ ఆన్ ద వాల్, ద ఫ్యాన్ ఈజ్ ఆన్ ద సీలింగ్. ఐ స్లీప్ ఆన్ ద ఫ్లోర్, గదిలో ఫ్లోరు, వాలు, సీలింగ్ ఇవన్నీ ఉంటాయి, అవి ఏది వాడినా కూడా ఆన్ అనే వాడాల్సి ఉంటుంది. ఆన్ ద వాల్, ఆన్ ద సీలింగ్, ఆన్ ద ఫ్లోర్ అని. యూ రైట్ యువర్ డీటెయిల్స్ ఆన్ ద పేపర్. ఐ ఆమ్ వేరింగ్ అ సిల్వర్ రింగ్ ఆన్ మై లిటిల్ ఫింగర్. మై బ్రదర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బాల్కనీ, బాల్కనీ కూడా ఆన్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ నియర్, నియర్ అంటే దగ్గర. మైసూర్ ఈజ్ నియర్ బెంగళూరు, మైసూర్ అనేది బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది. మై హౌస్ ఈజ్ నియర్ ద పోస్ట్ ఆఫీస్, మా ఇల్లు పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంది. మై కంపెనీ ఈజ్ నియర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, మా కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరలో ఉంది. మై గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఈజ్ నియర్ వైజాగ్, మా గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ వైజాగ్ దగ్గరలో ఉంది. నెక్స్ట్ అండర్, అండర్ అంటే ఏంటి క్రింద. యువర్ షూస్ ఆర్ అండర్ ద టేబుల్, నీ షూస్ టేబుల్ కింద ఉన్నాయి. దెర్ ఈజ్ అ కాంబ్ అండర్ ద కాట్, అక్కడ మంచం కింద ఒక దువ్వెన ఉంది. దే ఆర్ స్టాండింగ్ అండర్ ద ట్రీ, వాళ్ళు చెట్టు కింద నుంచుని ఉన్నారు. దెర్ ఈజ్ ఆ సీక్రెట్ ర్యాక్ అండర్ ద బెడ్, బెడ్ కింద సీక్రెట్ ర్యాక్ ఉంది. నెక్స్ట్ బిసైడ్ అంటే ఏంటి, బిసైడ్ అంటే పక్కన, అదేవిధంగా బిసైడ్ అన్న వాడుకోవచ్చు, నెక్స్ట్ టు అన్న కూడా వాడుకోవచ్చు. బిసైడ్ అన్న పక్కనే, నెక్స్ట్ టు అన్న కూడా పక్కనే. బేబీ ఈ సిట్టింగ్ బిసైడ్ హర్ మదర్, ఇక్కడ బేబీ మదర్ పక్కన కూర్చొని ఉంది. అదేవిధంగా బేబీ ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్ మదర్, బేబీ వాళ్ళ మదర్ పక్కన కూర్చొని ఉంది. బిసైడ్ అన్న పర్వాలేదు, నెక్స్ట్ టు అన్న పర్వాలేదు. ఇక్కడ చూస్తే బిట్వీన్ అంటే మీనింగ్ మధ్యలో అని వస్తుంది. సుమన్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ గోపి అండ్ రాజు, ఇక్కడ ఈ పర్సన్ సుమన్ అనే పర్సను గోపికి, రాజుకి మధ్యలో కూర్చొని ఉన్నాడు. లత ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ హర్ పేరెంట్స్, లత వాళ్ళ పేరెంట్స్కి మధ్యలో కూర్చొని ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. డేవిడ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వేణు, ఇక్కడ ఈ డేవిడ్ అనే పర్సను ఈ వేణు అనే పర్సన్కి ముందు కూర్చొని ఉన్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఈ విధంగా. ద బాస్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్స్, ఇక్కడ ఈ బాసు గాడ్స్కి ముందు కూర్చొని ఉన్నాడు. బిహైండ్ అంటే వెనుక. వేణు ఈ సిట్టింగ్ బిహైండ్ డేవిడ్, ఇక్కడ ఈ వేణు డేవిడ్కి వెనకాల కూర్చొని ఉన్నాడు ఈ విధంగా. గాడ్స్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ ద బాస్, ఇక్కడ ఈ గాడ్స్
బాస్కు వెనకాల నుంచుని ఉన్నారు. ఆపోజిట్ అంటే ఎదురుగా, అంటే ఈ పొజిషన్ని ఆపోజిట్ అంటారు. పింకీ సిట్టింగ్ ఆపోజిట్ జేమ్స్. ఇక్కడ పింకీ అనే అమ్మాయి ఈ జేమ్స్కి ఎదురుగా కూర్చొని ఉంది. మై ఆఫీస్ ఈజ్ ఆపోజిట్ శాంతి థియేటర్. మా ఆఫీసు శాంతి థియేటర్కి ఎదురుగా ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ అంటే ఏంటి? చలనము, కదలిక. ఈ టు, ఇంటూ, ఫ్రమ్ ఇవన్నీ కూడా మూమెంట్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ టూ గురించి చూద్దాం. టూ అంటే కీకు. ఐ ఆమ్ గోయింగ్ టు వర్క్. నేను వర్క్కి వెళ్తా ఉన్నాను. దే కేమ్ టు మై విలేజ్ లాస్ట్ ఇయర్. వాళ్ళు లాస్ట్ ఇయర్ మా విలేజ్కి వచ్చారు. అంటే వచ్చారంటే కదలిక ఉంటుంది కదా. ఇంటూ అంటే లోనికి. యాక్చువల్గా ఒక ఇన్ అంటే ప్లేస్ ప్రిపోజిషన్, టూ అంటే మూమెంట్. ఈ రెండు మిక్స్ చేసి మళ్ళీ మూమెంట్ ప్రిపోజిషన్ అయిపోతాయి. హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. అతను నదిలోకి దూకాడు. కదలిక ఉంటుంది కదా దూకినప్పుడు. ఐ ఆమ్ పోరింగ్ వాటర్ ఇన్ టు ద బాటిల్. నేను బాటిల్లోకి నీళ్లు పోస్తా ఉన్నాను. అక్రాస్ అంటే అడ్డంగా. హీ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. అతను నదికి అడ్డంగా ఈదుతా ఉన్నాడు. ద బేబీ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రోడ్. ఆ బేబీ రోడ్డుకి అడ్డంగా నడుస్తూ ఉంది. ఫ్రమ్ అంటే నుండి. అండమాన్ ఎక్స్ప్రెస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. అండమాన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి వస్తూ ఉంది. మై బ్రదర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కెనడా. మా బ్రదర్ కెనడా నుంచి వస్తూ ఉన్నాడు. ఫ్రమ్ టు. ఫ్రమ్ అంటే నుండి, టు అంటే కు. అక్కడ నుండి ఇక్కడికి అని అర్థం. రాజధాని ఎక్స్ప్రెస్ గోస్ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై. రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి ఇక్కడి నుంచి ఇక్కడికి చెన్నైకి వెళ్తుంది. ఐ వాక్డ్ ఫ్రమ్ మై హోమ్ టు ద పార్క్ ఎస్టర్డే. ఓవర్ అంటే మీదుగా. ద డాగ్ ఈజ్ జంపింగ్ ఓవర్ ద టేబుల్. ఆ డాగు టేబుల్ మీద నుండి దూకుతూ ఉంది. అంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి అని అర్థం. ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద విలేజ్. ఆ విమానము విలేజ్ మీదుగా ఎగురుతూ ఉంది. నెక్స్ట్ అపాన్. అపాన్ అంటే మీదకి, అంటే కింద నుంచి దీని మీదకి అని అర్థం. ద డాగ్ ఈజ్ జంపింగ్ అపాన్ ద టేబుల్. ఆ డాగు టేబుల్ మీదకి దూకుతూ ఉంది. ద టైగర్ జంప్డ్ అపాన్ ద డీర్. టైగర్ డీర్ మీదకి దూకింది. నెక్స్ట్ ఇవన్నీ టైం ప్రపోజిషన్స్. ఇప్పుడు టైం ప్రపోజిషన్. ఈ ఎట్టు, ఆను, ఇన్ను ఇవన్నీ కూడా టైం ప్రపోజిషన్స్. ఈ ఎట్టు, ఆను, ఇన్నుని ప్లేస్ ప్రిపోజిషన్లో కూడా వాడతాము. అదేవిధంగా టైం ప్రిపోజిషన్స్లో కూడా వాడతాం అనమాట. ఇప్పుడు ఎట్ చూద్దాం. ఐ గెటప్ ఎట్ 6 o'clock. టైం ముందు కంపల్సరీ మనం ఎట్ పెట్టాల్సి ఉంది. ఎట్ 6 o'clock, ఎట్ 5 o'clock, ఎట్ 3 o'clock, ఆ విధంగా. ఐ గో టు వర్క్ ఎట్ 9 o'clock. ఐ యూజువలీ రీడ్ ద న్యూస్ పేపర్ ఎట్ నైట్. అదేవిధంగా నైట్ ముందు మనం ఎట్ వాడాల్సి ఉంటుంది ప్రిపోజిషను. ఐ గో టు మై గ్రాండ్ మదర్స్ విలేజ్ ఎట్ దీవాలి ఎవ్రీ ఇయర్. అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్ పేరు వాడితే దాని ముందు ఎట్ వాడాల్సి ఉంటుంది. ఐ విల్ బై క్లోత్స్ ఎట్ క్రిస్మస్. నేను క్రిస్మస్కి బట్టలు కొంటాను. ఇక్కడ క్రిస్మస్ ముందు కూడా ఎట్ వస్తుంది. ఐ యూజువల్లీ గో ఫర్ షాపింగ్ ఎట్ వీకెండ్స్. వీకెండ్స్ అని వాడితే ఎట్ పెట్టాలి. ఐ వాష్ మై క్లోత్స్ ఎట్ ద వీకెండ్. ఇక్కడ కూడా ఎట్టే వస్తుంది. వీకెండ్స్ ఎస్ పెడితే ఇక్కడ దా రాదు. ఇక్కడ ఎస్ పెట్టకపోతే ఇక్కడ దా పెట్టాల్సి ఉంటుంది. ఎట్ ద వీకెండ్ అని. ఐ విల్ బై అ కార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ జాన్వరి. ఏదైనా ఎండింగ్ వాడినప్పుడు కూడా ఎట్ వాడాల్సి ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ జాన్వరి, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఆ విధంగా. ద ఫేర్వెల్ పార్టీ విల్ బి సెలబ్రేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. కోర్స్ ఎండింగ్లో ఫేర్వెల్ పార్టీ సెలబ్రేట్ చేయబడుతుంది. ఇక్కడ కూడా ఎట్ వాడాల్సి ఉంటుంది. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేస్ అండ్ డేట్స్. ఆన్, ఈ ఆన్ అనేది మనము ఎక్కడ వాడతామంటే డేస్కి, డేట్స్కి ముందు వాడతాం. అదేవిధంగా ఇక్కడ నోటును చూడండి. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. చిన్న టైం ముందు కూడా మనం ఆన్ అనేది వాడతాం. ఇక్కడ చూడండి. ఐ యూజువల్లీ గో టు టెంపుల్ ఆన్ సాటర్డేస్. నేను సాధారణంగా గుడికి సాటర్డేస్లో వెళ్తాను. ఇక్కడ సాటర్డే అంటే ఒక రోజే కాబట్టి ఇది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, దాని ముందు ఆన్ పెట్టాల్సి ఉంటుంది. ఐ విల్ మీట్ యూ ఆన్ సండే. నేను నిన్ను సండే కలుస్తాను. ఇక సండే అనేది ఒక రోజే అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, చిన్న టైం అది కాబట్టి ఇక్కడ కూడా ఆన్ వస్తుంది.
అంటే సండే మండే ఏం తీసుకున్నా కూడా వాటి ముందు ఆనే వస్తుంది. ఐ వాజ్ బోర్న్ ఆన్ May 7, 1995. ఇక్కడ చూస్తే May 7, 1995లో మే అనేది ఒక మంత్, అంటే పెద్ద టైమే, చాలా రోజులు ఉంటాయి. 1995 అంటే ఇది ఒక ఇయర్, 1 ఇయర్, ఇది కూడా పెద్ద టైమే. కానీ ఇందులో 7 అంటే ఒక రోజే. అంటే టోటల్ డేట్ చూసుకుంటే May 7, 1995 ఇయర్లో మే మంత్లో 7th డే, అంటే ఒక్కరోజే, అది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఆన్ వస్తుంది. నెక్స్ట్ ఐ విల్ మీట్ యూ ఆన్ 25th కలుస్తాను, అంటే ఒక్కరోజే, అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆన్ వస్తుంది. ఐ గో టు మై గ్రాండ్ మదర్స్ విలేజ్ ఆన్ దీవాలి డే ఎవ్రీ ఇయర్. ఓన్లీ దీవాలి అని పెడితే దాని ముందు ఎట్ వస్తుంది. అంటే దీవాలి రోజున అనేది, ఇక్కడ డే అనేది వాడితే ముందు ఆన్ వాడాల్సి ఉంటుంది. ఐ గో టు మై గ్రాండ్ మదర్స్ విలేజ్ ఆన్ దీవాలి డే ఎవ్రీ ఇయర్. ఐ విల్ బై క్లోత్స్ ఆన్ క్రిస్మస్ డే. ఇక్కడ కూడా ఓన్లీ క్రిస్మస్ పెడితే ఎట్ వస్తుంది. కానీ క్రిస్మస్ రోజున అని పెడితే ఆన్ వస్తుంది అనమాట, ఆన్ వాడాలి. ఐ విల్ కమ్ యువర్ హోమ్ ఆన్ యువర్ బర్త్డే. ఇక్కడ కూడా డే వచ్చింది కాబట్టి ఆన్ వస్తుంది. ఇఫ్ ఐ డోంట్ గో టు వర్క్ ఆన్ టైమ్ ఐ వోంట్ బి అలౌడ్ ఇన్సైడ్. ఇక్కడ ఆన్ టైం అంటే అర్థము కరెక్ట్ టైం అనమాట. కరెక్ట్ టైంకి నేను డ్యూటీకి వెళ్ళకపోతే నేను లోపలికి అలౌ చేయబడను. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మంత్స్ అండ్ ఇయర్స్. ఇన్ అనేది మనం ఎక్కడ వాడతాము? మంత్స్కి ఇయర్స్కి ముందు వాడతాం అనమాట. నోట్, ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. లాంగ్ పీరియడ్ అంటే పెద్ద టైం ముందు మనం ఇన్ అనేది వాడతాం. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995. ఈ 1995 అంటే 365 days లాంగ్ పీరియడ్, దాని ముందు ఇన్ పెట్టాల్సి ఉంటుంది. నేను 1995లో పుట్టాను. వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇది లాంగ్ పీరియడ్ కాబట్టి ఇన్ వస్తుంది. ఐ వాజ్ బోర్న్ ఇన్ మే. నేను మేలో పుట్టాను. మే అంటే లాంగ్ పీరియడ్, 31 days, దీని ముందు ఇన్ వస్తుంది అనమాట. ఐ విల్ బై అన్ ఐఫోన్ ఇన్ డిసెంబర్. ఇది కూడా లాంగ్ పీరియడ్ కాబట్టి ఇన్. ఐ విల్ గో టు ఢిల్లీ ఇన్ అ వీక్. వీక్ అంటే 7 days, అది కూడా లాంగ్ పీరియడ్ కాబట్టి ఇన్ వస్తుంది. ఐ డూ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. ఐ హ్యావ్ లైట్ ఫుడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఐ వాచ్ టెలివిజన్ ఇన్ ద ఈవినింగ్. డేలో మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగు, ఈ మూడింటి ముందు మాత్రము ఇన్ పెట్టాల్సి ఉంటుంది. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఇన్ ఆర్ ఆన్. ఐ వాజ్ బోర్న్ డాష్ May 7, 1995. ఈ బ్లాంక్స్ అన్నీ ఫిలప్ చేయండి. ఐ వాజ్ బోర్న్ డాష్ 7th. ఐ వాజ్ బోర్న్ డాష్ మే. ఐ వాజ్ బోర్న్ డాష్ May 7. ఐ వాజ్ బోర్న్ డాష్ 1995. I was born dash May 1995. I was born dash Friday. I was born dash Friday 7 May 1995. Fill in the blanks with in or on. I was born on May 7, 1995. ఇక్కడ డాష్లో ఆన్ వచ్చింది ఎందుకంటే ఈ మే నెలలో 7th అంటే ఒక్కరోజే, అది అంటే షార్ట్ పీరియడ్, చిన్న పీరియడ్, అది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ముందు ఆన్ వస్తుంది. ఐ వాజ్ బోర్న్ ఆన్ May 7, 1995. ఐ వాజ్ బోర్న్ డాష్ 7th అన్న కూడా వన్ డే అంటే షార్ట్ పీరియడ్ కాబట్టి ఆన్ వస్తుంది. ఐ వాజ్ బోర్న్ డాష్ మే అంటే లాంగ్ పీరియడ్, 31 days, పెద్ద టైం కాబట్టి పెద్ద టైం ముందు ఇన్ వస్తుంది అనమాట. ఐ వాజ్ బోర్న్ May 7. మే అనేది లాంగ్ పీరియడ్ కానీ మేలో 7 అనేది ఒక్కరోజే, అంటే మొత్తం చూస్తే May 7 అంటే ఒక్కరోజు అని అర్థం. మే నెలలో 7వ తారీఖున షార్ట్ పీరియడ్ కాబట్టి ఆన్ వస్తుంది. ఐ వాజ్ బోర్న్ డాష్ 1995. ఈ 1995 అనేది లాంగ్ పీరియడ్, 365 days, లాంగ్ పీరియడ్ ముందు ఇన్ వస్తుంది. ఐ వాజ్ బోర్న్ డాష్ May 1995. ఇక్కడ మే అనేది లాంగ్ పీరియడే, 1995 కూడా లాంగ్ పీరియడ్, మొత్తం లాంగ్ పీరియడ్ కాబట్టి లాంగ్ పీరియడ్ ముందు ఇన్ వస్తుంది. ఐ వాజ్ బోర్న్ డాష్ ఫ్రైడే అంటే ఒకరోజే, అది అదే కాకుండా చివరి డే అని వచ్చినా కూడా ఆనే వస్తుంది, ఆన్. ఐ వాజ్ బోర్న్ డాష్ Friday 7
మే 1995. ఈ మొత్తంగా చూసుకుంటే మే 7లో, అంటే ఒక్కరోజు అవుతుంది అంతా కలిపి, అంటే షార్ట్ పీరియడ్ కాబట్టి ఆన్ వస్తుంది. ఫ్రమ్ టు, ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ 2004 to 2008. ఇక్కడ ఈ టైం నుంచి ఆ టైం వరకు అన్నప్పుడు కూడా ఫ్రమ్ టు వాడతాము. ఐ వర్క్డ్ ఇన్ ఆ స్కూల్ ఫ్రమ్ 2021 to 2023. నేను ఒక స్కూల్లో 2021 నుండి 2023 వరకు పనిచేశాను. నెక్స్ట్ ఫర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ టోటల్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ ఫర్ అనేది టోటల్ పీరియడ్ ఆఫ్ టైం ముందు వాడతాం. ఇప్పుడు ఈ పైన ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ 2004 to 2008, అంటే మొత్తము ఎంతకాలము 4 years. కాబట్టి టోటల్ టైం వాడితే ఈ 4 years టోటల్ టైం వాడితే దాని ముందు ఫర్ పెట్టాలి. ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 4 years. ఐ వర్క్డ్ ఇన్ అ స్కూల్ ఫర్ 2 years. I work for 8 hours daily. Note: don't use prepositions before next Sunday, last Monday, next month, last month, next year, last year. నెక్స్ట్ మంత్, లాస్ట్ మంత్ ఆ విధంగా వాడినప్పుడు ప్రిపోజిషన్స్ వాడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఐ విల్ కాల్ యూ ఇన్ నెక్స్ట్ సండే, ఇన్ లాస్ట్ వీక్, ఇన్ను ఆ విధంగా పెడతా ఉంటారు. ఏమి ప్రిపోజిషన్స్ ఏమి వాడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టు లాస్ట్ వాడినప్పుడు. నెక్స్ట్ కంజంక్షన్. ఇట్ ఈజ్ యూజ్ టు జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ కానీ జాయిన్ చేస్తానికి మనము కంజంక్షన్ అనేది వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఈ ప్లేస్ ఏంటిది, ఇది జంక్షన్ అనమాట. ఇదంతా కూడా ఒక జంక్షన్. జంక్షన్ అంటే ఏంటి? ఈ జంక్షను ఈ పక్క రోడ్డు, ఈ పక్క రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఈ 4 రోడ్లని కలుపుతూ ఉండే, ఈ అన్ని రోడ్లను కలిపే ప్లేస్ని మనం సాధారణంగా జంక్షన్ అంటాం. అదేవిధంగా కంజంక్షన్ అనేది దేనికి వాడతాం? చిన్న చిన్న వర్డ్స్ కానీ పెద్ద సెంటెన్సెస్ని మిక్స్ చేయడానికి కానీ మనము ఈ కంజంక్షన్ అనేది వాడతాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఐ నో హిందీ అంటే నాకు హిందీ తెలుసు, ఇది ఒక సెంటెన్సు. ఐ డోంట్ నో బెంగాలీ, నాకు బెంగాలీ తెలియదు, ఇది ఇంకో సెంటెన్సు. ఇక్కడ ఐ నో హిందీ, ఐ డోంట్ నో బెంగాలీ, ఈ రెండింటిని ఈ బట్ అనేది కలుపుతూ ఉంది. ఈ రెండింటిని కలుపుతూ ఉంది. కాబట్టి ఈ బట్ని మనం కంజంక్షన్ అంటాం. అంటే రెండు చిన్న సెంటెన్సెస్ని మనం ఒకే సెంటెన్స్కి పెద్దగా ఈ కంజంక్షన్ వాడి ఒకే సెంటెన్స్గా రాసేసాం. కాబట్టి ఇక్కడ ఈ బట్ అనేది కంజంక్షన్ అనమాట. ఇప్పుడు సెంటెన్సెస్ కంటిన్యూస్గా పెద్దగా వాడటానికి ఈ కంజంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఐ వాజ్ బిజీ, ఐ డిడ్ నాట్ రిసీవ్ యువర్ కాల్, ఈ రెండింటిని సో అనేది జాయిన్ చేస్తూ ఉంది. కాబట్టి సో అనేది కంజంక్షన్. ఐ వాజ్ బిజీ సో ఐ డిడ్ంట్ రిసీవ్ యువర్ కాల్, నీ బిజీగా ఉండటం వలన నీ ఫోన్ నేను రిసీవ్ చేసుకోలేదు. ఐ డిడ్ంట్ గో టు కాలేజ్ ఎస్టర్డే బికాజ్ ఐ వాజంట్ వెల్, ఇక్కడ బికాజ్ అనేది కంజంక్షన్. ఇఫ్ యూ లెర్న్ ఇంగ్లీష్ వెల్ యూ కెన్ గెట్ అ గుడ్ జాబ్, ఇక్కడ కంజంక్షన్ ఇఫ్ అనేది కంజంక్షన్. అంటే కంజంక్షన్ అంటే మధ్యలోనే పెట్టాల్సిన అవసరం లేదు, బిగినింగ్లో కూడా పెట్టవచ్చు మనం. కంజంక్షన్ బిగినింగ్లో కానీ వాడితే ఇది ఫస్ట్ పార్ట్, ఇది యూ లెర్న్ ఇంగ్లీష్ వెల్, ఇక్కడ దాకా ఒక ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ తర్వాత కామా పెట్టాలి, ఇక్కడ కామా పెట్టాల్సి ఉంటుంది. యూ కెన్ గెట్ అ గుడ్ జాబ్, ఎందుకంటే కామా పెట్టకపోతే ఫస్ట్ పార్ట్ ఎక్కడ దాకా ఉందో సెకండ్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అర్థం కాదు. కాబట్టి కంజంక్షన్ సెంటెన్స్ బిగినింగ్లో పెడితే ఫస్ట్ పార్ట్ తర్వాత కామా పెట్టాలి. నెక్స్ట్ యూ కెన్ గెట్ అ గుడ్ జాబ్ ఇఫ్ యూ లెర్న్ ఇంగ్లీష్ వెల్, ఇక్కడ కంజంక్షన్ ఈ సందర్భంలో రెండో పార్ట్ని ముందు వాడినప్పుడు ఆ ఇఫ్ కంజంక్షన్ మధ్యలో వస్తుంది. అండ్ కంజంక్షన్ మధ్యలో వస్తే కామా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు క్లియర్గా ఉంది. అంటే ఈ ఎఫ్ యువతలదేమో ఫస్ట్ పార్ట్, ఇఫ్ తర్వాతేమో సెకండ్ పార్ట్, కాబట్టి ఇక్కడ కామా పెట్టకపోయినా మనకి అర్థమవుతుంది అన్నమాట రెండు పార్ట్స్. కిషోర్ అండ్ మోహన్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఇక్కడ కిషోరు మోహను ఈ రెండు వర్డ్స్, ఈ రెండింటిని అండ్ అనేది జాయిన్ చేస్తాం. కాబట్టి అండ్ అనేది కంజంక్షన్. వుడ్ యూ లైక్ టీ ఆర్ కాఫీ, ఇక్కడ ఆర్ అనేది కంజంక్షన్. ఐ వాజ్ ఎట్ వర్క్ వెన్ యూ కాల్డ్ మీ, నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను పని దగ్గర ఉన్నాను, ఇక్కడ వెన్ అనేది కంజంక్షన్. ఇంటర్జెక్షన్. ఇట్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్
ఎమోషనల్ ఫీలింగ్స్ అండ్ సడన్ ఎక్స్ప్రెషన్స్. ఎమోషనల్ ఫీలింగ్స్ మరియు సడన్ ఎక్స్ప్రెషన్స్కి మనము ఇంటర్జెక్షన్ అనేది వాడతాం. ఎగ్జాంపుల్ చూద్దాం. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఆ విధంగా ఏదైనా మనం అందంగా ఉన్నప్పుడు సడన్గా వావ్ అని ఎమోషనల్గా మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ వావ్ అనేది ఇంటర్జెక్షన్ వాడినప్పుడు దాని తర్వాత మనము ఈ మార్క్ పెడతాం. దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం. ఓ ఐ లాస్ మై మొబైల్, మన ఫోన్ పోయింది, సడన్గా మనము ఆశ్చర్యంగా అట్లా అంటాం. కాబట్టి ఇక్కడ ఇది ఇంటర్జెక్షన్ అనమాట. సో ఇంటర్జెక్షన్ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ వాడాల్సి ఉంటుంది. అది అదేవిధంగా హుర్రే వి వోన్ ద మ్యాచ్, హాయ్ హౌ ఆర్ యూ. సో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను, ప్రనౌను. నౌన్కు బదులుగా వాడేదాన్ని మనం ప్రనౌన్ అంటాము. అదేవిధంగా నౌన్కి ప్రనౌన్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఈ రెండింటికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కలిపేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. కాబట్టి ఈ మూడు ఒక ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ వర్బు, యాడ్ వర్బు. వర్బుకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కలిపేదాన్ని మనం యాడ్ వర్బ్ అంటాము. కాబట్టి ఈ వర్బు, యాడ్ వర్బు రెండు ఒక ఫ్యామిలీ. నెక్స్ట్ ప్రిపోజిషన్. ఒక ప్రిపోజిషన్ అంటే ఒక ప్లేస్కి మూమెంటు, టైము వాటి ముందు వాడేదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాము. నెక్స్ట్ కంజంక్షన్. చిన్న చిన్న వర్డ్స్ని పెద్ద సెంటెన్సెస్ని మిక్స్ చేయడానికి మనం వాడేదాన్ని కంజంక్షన్ అంటాం. ఇంటర్జెక్షన్ అంటే ఎమోషనల్ ఫీలింగ్స్, సడన్ ఎక్స్ప్రెషన్స్ తెలియజేయడానికి ఇది వాడతాము. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అంటే జస్ట్ పేరు, ప్రనౌన్ అంటే ఐ, యు, దే, అది, యాడ్జెక్టివ్ అంటే గుడ్, బ్యాడ్. ఇవన్నీ కూడా చిన్న విషయాలు, తొందరగా మనం నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్బ్ వచ్చేటప్పటికి గో, కమ్ము, ఈటు, ప్లే, ఇవన్నీ కూడా ఇవి మనకి వందల్లో ఉంటాయి ఇంగ్లీష్లో. ఇవి మనం ఎప్పుడు కొత్త మనకి అన్నీ మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. డిక్షనరీలో చూసి వాటి మీనింగ్స్ ఏంటో చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ వర్బ్ అనేది ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి ఈ వర్బు. నెక్స్ట్ యాడ్ వర్బ్ అంటే వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కలిపేది, కేర్ఫుల్లీ, సడన్లీ అలాంటి. ఇది కూడా లిమిటెడ్ టాపిక్, తొందరగా నేర్చేసుకుంటాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేటప్పటికి ఇది లిమిటెడ్ టాపిక్ కానీ పెద్ద టాపిక్ ఇది. అంటే టు, ఫర్, ఇన్ను, ఆను, ఎటు ఇవన్నీ ఎలా వాడాలనేది. ఇది లిమిటెడ్ టాపిక్ అయినప్పటికీ మనము ఇది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనం తొందరగా ఫాస్ట్గా మాట్లాడడానికి, తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కంజంక్షన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ కంటిన్యూస్గా మాట్లాడాలన్నా, పెద్ద పెద్ద సెంటెన్సెస్ క్రియేట్ చేయాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అంటే సడన్ ఎక్స్ప్రెషన్స్ అవి తెలియజేయడానికి ఇది చిన్న విషయం. అది ఫైనల్గా ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ వర్బ్ ఒకటి, ప్రిపోజిషన్ ఒకటి, కంజంక్షన్ ఒకటి మనం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండాలన్నమాట.